శ్రీమాత్రే నమః. నవంబర్ 13 క్షీరాబ్ది ద్వాదశి. ఇంట్లో ఈ విధంగా పూజ చేయండి. తులసి పూజ పాటించవలసిన నియమాలు. రేపే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి. ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ చేసుకోవాలి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేయటం కుదరని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది. సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజున క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనంకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. ఈరోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారట. కాబట్టి పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతూ తన భక్తులను చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తారట. కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటుండదు. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 13వ తేదీన బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదరుల పూజ చేయాలి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ద్వాదశి రోజు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. అలాగే పసుపు రంగు పూలు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి. కాబట్టి ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి పటానికి పసుపు చామంతులు లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదిలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలతో తెచ్చుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ పూజా గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకుని వెంకటేశ్వర స్వామి
పూజించండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, బెల్లం నివేదించాలి. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరిగా లక్ష్మీనారాయణులకు హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తరువాత సాయంత్రం 6 నుండి 8 లోపు తులసి, ఉసిరి చెట్లకు పూజ చేయాలి. స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని సాంప్రదాయబద్ధంగా తయారు కావాలి. ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలను, అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మీ ఇంటికి ఆ తులసి అమ్మవారిని తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు నివారించబడతాయని నమ్మకం. సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలు పరిహారం అవుతాయి. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ రోజు తులసి అలాగే శ్రీ మహావిష్ణువుని స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వలన వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎవరికైనా మొక్కలు దొరుకుతాయి కదా, అక్కడ తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చిన్న కొమ్మని విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి పక్కనే నాటి ఇద్దరికీ కలిపి వస్త్రం లేదా వస్త్రమాలను సమర్పించండి. ఆ తరువాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీకు శాస్త్రవేత్తంగా పూజ చేయటం వస్తే చేయండి. లేదంటే మొదట పసుపు గణపతిని చేసుకొని గణపతిని పూజ చేయాలి. ఆ తరువాత అమ్మవార్లను ఆవాహన చేసుకొని గంధం, కుంకుమ, పూలు, అక్షంతలను సమర్పిస్తే సంకల్పం చెప్పుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పును సమర్పించాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిది. ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు. లేదంటే తులసి ఫోటో తీసుకుని వచ్చి పూజా మందిరంలో హాల్లో అయినా ఉంచి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తరువాత భోజనం చేస్తే మంచిది. ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం, విష్ణు సహస్రనామ నామాలను చదివితే చాలా మంచిది. ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామినే నమః అని చెప్పుకుంటూ పూజ చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈరోజు ఇలా లక్ష్మీనారాయణులను తులసి, ఉసిరి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు తప్పకుండా చేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. చూశారు కదండి, క్షీరాబ్ది ద్వాదశి నాడు చేయవలసిన పూజా విధానం. ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజ చేసి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.